ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు రమ్మగారు. వినాయక చవితి శుభాకాంక్షలు జయ. మనము వినాయక చవితికి ప్రతి సంవత్సరం కూడా కూర్చొని మాట్లాడుకుంటాం. తర్వాత వివిధ పూజా విధానాలని చూపిస్తూ ఉంటాం. మొట్టమొదటిసారిగా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం నాకేమనిపించిందంటే మీ ద్వారా పూర్తి కథా విధానాన్ని అందించాలనిపించింది. సో మనం చేయగలిగినంత, అంటే స్టూడియోలో కాబట్టి ఎంతవరకు స్వామిని మనం తీసుకొచ్చాం, స్వామివారిని అయితే తీసుకొచ్చాం, కానీ మిగతా స్వామివారికి కావాల్సిన మిగతా పదార్థాలు కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, మనం స్టూడియో కాబట్టి చేయగలిగినంత చేశాం రమ్మగారు. కొంచెం ఏమన్నా చిన్న చితక తప్పులున్నా కూడా దయచేసి క్షమించండి. పూర్తిగా రమగారి మాటల ద్వారా, రమగారి ద్వారా కథా విధానాన్ని మీ అందరికీ అందించే ప్రయత్నం మాత్రమే చేస్తా ఉన్నాను. మరి మీ ద్వారా మొట్టమొదటిగా మనం సుమన్ టీవీలో ఫస్ట్ టైం చేస్తున్నాము, పూర్తి పూజా విధానాన్ని అందిద్దాం రమ్మగారు. తప్పకుండా. అంటే ప్రతి వాళ్ళు ఒక పురోహితుడిని పెట్టుకుని అర్చన చేసుకోరు. అవును, వినాయక చవితి మనం ఇంట్లో చేసుకుంటాం. దానికి సాధారణంగా ఏం చేస్తాం, వినాయక చవితి వ్రత కథ పుస్తకాన్ని ఫాలో అవుతాం. పుస్తకం పెట్టుకుని ఎవరికి వచ్చిన విధానంగా పుస్తకంలో లైన్ గా ఉంటాయి, ఇది ఆచమనము, అర్ఘ్యము, పాద్యము అని వరుసగా చెప్తాం కదా. అది చెప్పిన ప్రకారం చేస్తాం. అలాగే ఒక పుస్తకంతో వెళ్దాము. నేను మంత్రం చెప్తాను, క్రియ జయ చేస్తుంది. మీరు ఈ విధానాన్ని పెట్టుకుని ఇది ఆన్ చేసుకుని మీరు పూజ చేసుకోవచ్చు. ఆ రకంగా లైన్ గా మొత్తం అందించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మొదలు పెడదాం. గణపతి ఆరాధన అనగానే మొట్టమొదట మనం వినాయకుడి కోసం మీరు మట్టి గణపతిని తెచ్చుకుంటారా, ఏదైనా విగ్రహం పెట్టుకుంటారా? మేము ఈ అలవాట్ల ప్రకారం ఒక ప్రతిమా విశేషాన్ని మొదట ఒక పీట మీద చక్కగా 4 పక్కల ముగ్గేసి ఏవైనా కొన్ని ఆకులు తమలపాకులు బియ్యం పోసి తమలపాకు పెట్టి దాని మీద వినాయకుడిని మొదట నిలబెట్టండి. అలాగే తర్వాత పసుపుతోటి ఒక చిన్న గణపతి, చిన్నది ఒక బంతిలాగా చేస్తే సరిపోతుంది. గుండ్రంగా ఒక పసుపు గణపతిని చేసి పెట్టుకోండి. పూజకు కావాల్సిన సామాన్లన్నీ పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూరము, అక్షతలు, గంధము, పువ్వులు. తర్వాత గణపతికి విశేషంగా పూజ చేసేది పత్రితోటి కాబట్టి పత్రి, గరిక ఇవన్నీ సిద్ధంగా పెట్టుకోండి. తర్వాత ఒక పాలవెల్లిని నిర్మిస్తే బాగుంటుంది. పాలవెల్లికి రకరకాల పువ్వులు, పళ్ళు, కాయలు ఏవైనా వేలాడదీసి ఒక గొడుగు బట్టి మనకి వినాయకుడిని ప్రతిమా విశేషాన్ని మొదట కూర్చోబెట్టుకోవాలి. ఇక్కడ పాలవెల్లి అందరికి అలవాటు ప్రకారమే పెట్టుకుంటారు అమ్మగారు. అలవాటు ఉన్నవారు పెట్టుకుంటారు, లేని వారు లేరు. లేకపోయినా మీ అలవాటు లేకపోతే పాలవెల్లి లేకపోయినా ఒక వినాయకుడి ప్రతిమ, తర్వాత ఒక పసుపు వినాయకుడిని పెట్టుకోవటము. పుస్తకాన్ని ఫాలో అవుతూ తాపీగా మనం పూజ చేసేసుకోవచ్చు. తప్పకుండా మొదట గణపతి ప్రార్థనతోటి మొదలు పెట్టుకుందాం. బియ్యం పోసి దాని మీద ప్రతిమని పెడితే విశేషం అనమాట. మనం పెద్ద ఆసనం వేయలేకపోయినా ధాన్యం మీద పెట్టినట్టు, ఇది వరకు నవధాన్యాలు పోసేవాళ్ళు, మనకి బియ్యం అందుబాటులో ఉంటాయి కాబట్టి అవి పోసి దాని మీద పెట్టుకోవచ్చు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే
ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం ప్రస్యందన్మధులుప్తమధుపవ్యాలోలగండస్థలం దంతాఘాత విదారితాం రుధిరై సింధూర శోభాకరం వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదం కామదం. బోలెడని తెలుగులో గణపతి ప్రార్థనలు ఉన్నాయి, ఒకటొకటి చెప్తాను, మీరు చదువుకోవచ్చు అలవాటు ఉన్నవాళ్ళు. తొండమునేక దంతమును తోరపు వజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లను చూపులు మందహాసమున్ కొండకొగుజు రూపమున కోరిన విద్యలకెల్లనొజ్జయ్యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్ తలచదనే గణనాథుని తలచదనే విఘ్నపతిని తలచిన పనిగా తలచతనే హేరంబుని తలచదనా విఘ్నములవి తొలగుట కొరకున్ అటుకులు కొబ్బరి పల్కులు చిటిబెల్లము నానుబ్రాలు చెరుకు రసంబున్ నిటలాక్షు నగ్ర సుతునకు పటుతరమగ విందు చేసి ప్రార్థింతుమదిన్. గణేష్ పంచరత్న స్తోత్రం చేతొస్తే అలవాటు ఉంటే అది కూడా చదువుకోండి. కొద్దిగా బెల్లాన్ని సిద్ధంగా పెట్టుకోండి మనం నివేదన చేయటానికి. యశివో రామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాన్ నిత్యం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వర్ష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీపురందరాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. కొన్ని అక్షతలు వాసన చూసి మన ఎడం వైపుకి వేసుకోవాలి. ఆగమార్థంతు దేవానాం గమనార్థం సురక్షసాం కురు ఘంటారావం యత్ర దేవతాహ్వానలాంఛనం. దేవతల్ని పిలవడం కోసం గంట వాయించాలన్నమాట. ఓమాచమ్య చిన్న పాత్రలో నీళ్ళు తీసుకోజేయ, 2 పాత్రలతోటి నీళ్లు పెట్టుకోండి. కలశం అని రాస్తారు పుస్తకంలో. మొదటి పాత్రలో ఒక పంచపాత్ర లేదా గ్లాసు దేనితోటైనా నీళ్ళు అట్టు పెట్టుకోవటం. దీంట్లో నుంచి మనం ఏం చేస్తాం, ఇది ఊరికే శాస్త్రానికి చేస్తాము. నీళ్ళు తీసుకోవటము, కేశవాయ స్వాహ చెప్పినప్పుడు 3 స్వాహాలకి 3 సార్లు నీళ్లు లోపలికి తీసుకోవాలి. 4వసారి చేయి కడుక్కుని ఏదైనా బట్టతోటి తుడుచుకోండి. తీసుకోజేయ నీళ్ళు. ఓం కేశవాయ స్వాహ లోపల తీసి, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ 3 సార్లు నీళ్ళు లోపల తీసుకోండి. 4వసారి చేయి కడుక్కోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం భూపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి అక్షతల వాసన చూసి ఎడం పక్కకి వేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు మనం ప్రాణాయామం చేసుకోవాలి. అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, లేదా మీరు ముక్కు పట్టుకుంటే కనుక 2 పుటాలు మూయాలి. ఇలాగా 2వ చెయ్యి మోచేతి కింద ఉండాలి. ఇట్లా మంత్రాన్ని నేను చెప్తాను, మీరు మామూలుగా ముక్కు పట్టుకుంటే సరిపోతుంది. ఓం భూహోం భూహోం సోహోం మహా ఓం జన ఓం తప ఓం తత్సత్ సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృత బ్రహ్మభూర్భువస్సువరోం. మమ ఉపాత్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. మనం ఎక్కడున్నామో ఆ ప్రాంతాన్ని చెప్పుకోవాలి. కృష్ణా గోదావరియోహ మధ్యదేశే. మన సొంత ఇంట్లో ఉంటే మమ గృహే స్వగృహే, ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటే వసతి గృహే చెప్పుకోవచ్చు. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం సుపతిథౌ. ఇప్పుడు మన గోత్రనామాలు చెప్పుకోవాలి. మగవాళ్ళైతే శ్రీమాన్ మీ గోత్రము మీ పేరు చెప్పుకోవాలి. స్త్రీలే చేసుకునేటట్టయితే మన గోత్రము గోత్రవతి నామధేయవతి. ఇప్పుడు నేను చెప్తే హరితస గోత్రవతి రమా నామధేయవతి చెప్పుకుంటాను. మీరే చేసుకుంటారు కాబట్టి మీ గోత్రం పేరు చెప్పు ముందు. దబ్బనాల గోత్రం. ఓకే, దబ్బనాల గోత్రవతి
జయలక్ష్మి నామధేయవతి. మీరు ఎవరి పేరు చెప్పదలుచుకుంటే, ఒకవేళ మగవాళ్ళ పేరైతే కనుక గోత్రోద్భవ అని మీ పేరు చెప్పుకోవాలి. ఆడవాళ్ళైతే గోత్రవతి. గోత్రోద్భవం ఉండదు, స్త్రీలకి వివాహం అయ్యాక ఉద్భవం కాదు, మనం అందులో పుట్టలేదు, అందులోకి వెళ్ళాం కాబట్టి గోత్రవతి అని చెప్పుకోవాలి. ఇది మీరు ఏ సంకల్పం చెప్పుకునేటప్పుడైనా ఇదే విధానాన్ని వాడుకోవచ్చు. ఒక మగవాళ్ళైతే ధర్మపత్ని సమేతస్య చెప్పుకుంటారు, మనం ఆడవాళ్ళం కాబట్టి అక్కర్లేదు, మమ చెప్పుకో. మమ సహ కుటుంబస్య మమ ఉపాత్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ సహ కుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే. ఇది ఏటా ఏటా చేసుకుంటాం కాబట్టి వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక పూజామహం కరిష్యే. నీళ్ళు ముట్టుకో. ఈ నీళ్లు ముట్టుకునేటప్పుడు ఉంగరపు వేలు వాడుకోండి, అక్కడ అలా తగలాలన్నమాట. తదంగ కలసారాధనం కరిష్యే. ఇప్పటిదాకా మనం ఏ పాత్రలో నీళ్లు ఆచమనం చేసామో ముట్టుకున్నాం కదా, అది వదిలిపెట్టి రెండో ఒక పాత్రను పెట్టుకోండి. కలశం అనగానే సాధారణంగా ఒక చెంబు నిండా నీళ్లు, దాంట్లో ఒక కొబ్బరికాయ పెట్టాలని భావిస్తాం. ఆ కలశం పూజా కలశం వేరు. మనం దీనికి దేవుడికి వాడుకునే నీళ్ల కోసం ప్రత్యేక కలశారాధన చేసుకుంటాం. దీనికి ఏం చేయాలంటే కలశాన్ని పట్టుకుని దానికి కొంచెం గంధం రాయండి, కొద్దిగా బొట్టు పెట్టి అందులో అక్షతలు వేసి ఒక పువ్వు వేసి పెట్టుకుంటే దీన్ని ఈ కలశారాధన చేస్తాం. ఈ నీళ్లతోటే మనం మిగిలిన పూజా విధానాన్ని నడిపిస్తాం అన్నమాట. కుంకుమ పెట్టు, దాని కింద పెట్టి దాంట్లో ఒక పువ్వు లేదా ఇక తులసి దళం ఇక్కడ పెట్టాను చూడు, తులసి దళం వేసుకోవచ్చు లేదా ఒక పువ్వు, 2 అక్షింతలు అందులో వేయండి. దాని మీద చేయి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కలశారాధన చాలా ముఖ్యమైనది. మనం సంకల్పం చెప్పుకునే ప్రతిసారి ముందు తీసుకున్న నీళ్లు తీసుకున్న పాత్ర వేరు, పూజ కలశం వేరు, 2 పెట్టుకోవాలన్నమాట. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌత సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యదర్వణ అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితా ఆయాంతు శ్రీదేవ పూజార్థం దురుతక్షయకారకా. ఇందులో కలసే గంధ పుష్పాక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య అంటే చేత్తో మూసి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. ఇప్పుడు ఫలశోధకైన దేవమాత్మానంత్య సంప్రోక్ష్య పుస్తకంలో ఈ మంత్రం కనపడుతుంది. అందులో ఉన్న పువ్వు గాని ఆకు గాని అది తీసి ఆ నీళ్ళని దేవుడి మీద, మనం ప్రతిమ విశేషం ఎక్కడ పూజ చేస్తున్నామో వీరి మీద వారి మీద కూడా, తర్వాత ఆత్మానం, తర్వాత పూజా ద్రవ్యాన్ని వాటి మీద కూడా సంప్రోక్ష అంటే వీటిని మనం మంత్రపూతం చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రాణ ప్రతిష్టాపన చేసుకోవాలి. మనం పసుపు గణపతిని చేసుకున్నాం కదండి, ఆయనని ఆ దాంతోటే ఆకుతోటే ఇట్లా కొద్దిగా అలా అనేసి ఒక తమలపాకు తీసుకున్నా పనికొస్తుంది. గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీమనాముపమస్తమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సీతసాదనం. మహాగణాధిపతిం ఆవాహయామి. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు. 2 అక్షతలు ఒక పువ్వు పెట్టు. శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యానం సమర్పయామి. నేను మంత్రం చెప్తే కొన్ని అక్షతలు కానీ పువ్వులు కానీ పూజ చేస్తాం. ఈయన కూడా ఏంటంటే షోడశోపచారాలు చకచకా చేసేస్తాం. మనం పెద్ద గణపతికి చేసేటప్పుడేమో వరసిద్ధి వినాయక పూజకి సాంగంగా చేసుకుంటాం. ఇప్పుడు చకచకా చేసి ఈయనకి మొదట పూజ చేసిన తర్వాత అప్పుడు నిర్విఘ్న పరిసమాప్త్యర్థమే వీరికి పూజ. దీని తర్వాత మనం పెద్ద గణపతికి పూజ చేసుకుంటాం. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోరర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రాన్ని సమర్పయామి. వస్త్రాలకి మీరు పువ్వులు కానీ అక్షతలు కానీ వేయచ్చు. వస్త్రార్థం పుష్పాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతార్థం హరిద్రాక్షతాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతం కోసం అక్షతలు వేసుకోవచ్చు. గంధాన్ ధారయామి. ఒక పుష్పాన్ని గంధంలో కొద్దిగా ముంచి అది సమర్పించు.
గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షత ఉంచండి. పుష్పై పూజయామి. పువ్వుల దగ్గర పెట్టుకోజే నామాలు చెప్తాను చకచక. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ధూపమా ఓం గజాననాయ నమః, ధూపమాఘ్రాపయామి. అగరబత్తి వెలిగించి ధూపం చూపించి ధూపమాఘ్రాపయామి. శ్రీమన్ మహాగణాధిపతే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. మనం ఆల్రెడీ దీపారాధన చేశాం కదా, స్వామికి ఒకసారి దీపారాధనని చూపిస్తే ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ధూపము దీపము ఎప్పుడు చూపించినా ఒక్కసారి నీళ్లు చూపించి వదిలిపెట్టాలి. నైవేద్యం సమర్పయామి. మనం రెడీగా పెట్టుకున్న బెల్లం ముక్క మీద కొంచెం నీళ్లు చల్లి నివేదన చేసేయాలి. పువ్వుతో కానీ తులసి దళంతో కానీ కొద్దిగా నీళ్లు చల్లి ఒకసారి ఇట్లా గుండ్రంగా తిప్పి చాలు. ఇప్పుడు చూపించు. ఊర్వోసవతత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్వం తత్వేన పరిచించామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహారం నివేదయామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, సమానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు చల్లాలి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే పునరాచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు ఒక తాంబూలాన్ని, అవసర తాంబూలం కాబట్టి తమలపాకులు ఉంటే సరి, లేకపోతే కొన్ని అక్షతలు స్వామివారి పాదాల చెంత ఉంచితే సరిపోతుంది. 2 తమలపాకులు, కొంచెం ఒక వక్క లేదా 2 వక్కలు స్వామివారికి సమర్పించాలి. కర్పూర ఆనంద దివ్యమంగళ నీరాజనం దర్శయామి. వీటి తర్వాత నీరాజనం ఇచ్చేయాలి. కర్పూరం నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఎప్పుడు హారతి ఇచ్చినా దాని తర్వాత ఒకసారి నీళ్ళ చుక్కు చూపించాలి. జ్ఞాపకం పెట్టుకోండి. నేను చూపించాను, మళ్ళీ మంత్రం చెప్తున్నాను అనమాట జయ చేయటం కోసం. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. 2 అక్షతలు చేతితో తీసుకోజే. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. నన్ను పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని అక్షతలు చేతితో తీసుకుని ఉద్ధరణతోటి నీళ్లు చేతిలో పోసుకుని వదిలిపెట్టండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక శ్రీమన్ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతం ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామివారి దగ్గర నుంచి ఒక పువ్వు కానీ అక్షతలు కానీ తీసి శిరస్సు మీద వేసుకోండి. ఇప్పుడు ఈ హరిద్రా గణపతి పూజ చేసుకున్నాం కదా, పసుపు వినాయకుడికి ఈయనకు ఒక మంత్రం చెప్పి వీరిని పక్కకి తొలగించేస్తాం అనమాట. పట్టుకో. ఓం యజ్ఞే నైజ్ఞమైజంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాత్ సంతి దేవా. హరిద్రా గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనాయ పునరాగమనాయ చ. స్వామివారిని కొంచెం తీసి విడిగా పెట్టుకోవచ్చు. మన పూజా మందిరంలో దిక్కులవి సరిగా ఉంటే ఈశాన్య దిగ్భాగంలోకి వీరిని జరిపేస్తే సరిపోతుంది. దీని తర్వాత నుంచి మనం గణపతి పూజ మనం మామూలుగా పెద్ద గణపతికి పూజ చేసుకుంటాం. మంత్రాలు లైన్గా చెప్పుకోవటం. ఇందాక షోడశోపచారాలు ఏవి హరిద్రా గణపతికి చేసామో అవే మరింత ఎక్కువ శ్లోకాలు మంత్రంతో చెప్పుకుంటాం అన్నమాట. ఇంకా మట్టి గణపతిని పెట్టేసుకొని మొదలు పెట్టొచ్చు. గణపతిని పెట్టుకోవటం. మీరు పంచామృత అభిషేకం చేయదలుచుకుంటే అభిషేకానికి ఒక ప్రత్యేకమైన పాత్ర. మట్టి గణపతి మీద మనం పంచామృతాలు అవి పోయలేం, అందుకని శుద్ధోదక స్నానం మాత్రమే చెప్తాం. పంచామృతాలు కూడా చేయాలి అనుకుంటే ఏదైనా చిన్న ప్రతిమ విశేషాన్ని, చిన్న వినాయకుడి ప్రతిమనో లేదా ఒక నాణ్యాన్నో వినాయకుడిగా భావించి వారికి చేసుకోవచ్చు. మట్టి గణపతికి అయితే మనం పాలు నీళ్లు అన్ని చేయడానికి అవకాశం లేదు కదా. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు శుద్ధోదక స్నానంతో సరిపోతుంది. పంచామృతాలతో ఊరికే ఒకసారి ఇట్లా చిలకరించటమే. కలిపి పెట్టుకోండి పంచామృతాలు. ఇంత చెంబు కలపకుండా కొద్దిగా కలుపుకుని ఒకసారి శాస్త్రానికి మాత్రం వేసి మంత్రం చెప్పుకుంటే సరిపోతుంది. మొదట ప్రతిమా శోధనం అంటే మన దగ్గర ఉన్న ప్రతిమని చక్కగా కడగటం, తర్వాత అన్ని ఈ పంచామృతాల్లోనూ ముంచి పెట్టుకోవచ్చు.
మన అలవాటుని బట్టి చేయొచ్చు. మామూలుగా ఏటా చేసుకునే పూజకి అలా అక్కర్లా, మట్టి గణపతిని పెట్టుకుని ప్రాణప్రతిష్ఠ చేసుకోవటం, పూజ చేసేసుకోవటం. అలానేనండి. అంటే మనం ఒక ప్రతిమను పెట్టుకుంటాం కదా, వీరికి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. పురోహితుడు ఉంటే మంత్రం పెద్దది చెప్పి అవును, ప్రాణప్రతిష్ఠ చేస్తారు. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు సింపుల్ శ్లోకంతో మనం ప్రాణప్రతిష్ఠ చేస్తాం. స్వామిని అప్పుడే కూర్చోబెట్టండి, ఒకసారి చేత్తో ముట్టుకుని వారిని కూర్చోబెట్టినట్టుగా చేస్తే సరిపోతుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వరసిద్ధ వినాయక స్వామినే నమః. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ధ్యానం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అత్రాగచ్చ జగద్వంద్య సురాసురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహనం సమర్పయామి. ఆవాహయామి. పువ్వులు అక్షతలతోటి స్వామివారికి మొట్టమొదటి అర్చన మొదలు పెట్టామన్నమాట. మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఏదైనా ఒక మంచి పువ్వు సింహాసనంగా, ఆసనంగా ఏదైనా సమర్పించుకోవచ్చు. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణద్విరదానన శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. చూపించి మొదలుపెట్టాలి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ ఒకసారి నీళ్లు చూపించి వదిలిపెట్టండి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత గృహాణాచమనం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు వదిలిపెట్టాలి. దధిక్షీర సమాయుక్తం మధ్యాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. తేనె పెరుగు కొద్దిగా కొంచెం కలిపి అది స్వామివారికి సమర్పిస్తారు. పుష్పం మధుపర్కార్థం పుష్పం సమర్పయామి. మనం అది రెడీగా ఉంచుకుంటే అది ఇవ్వచ్చు, లేదంటే ఒక పువ్వుని సమర్పించి నమస్కారం చేసుకోవచ్చు. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక పయోదధి ఘృతైర్యుక్తం శర్కరా మధు సంయుతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఒక పువ్వుతోటి నీళ్ళు చిలికి స్వామివారి మీద. పంచామృతాలు సిద్ధంగా ఉంటే పంచామృతాల్లో కొద్దిగా అట్లా పుష్పం ఉంచి తులసి దళం ఉంచితే చాలా విశేషం. తులసి దళం ఉంచి చిలకరించటమే. మట్టి ప్రతిమ కాబట్టి మన దగ్గర ఉన్నది. గంగాది సర్వతీర్థేభ్య అమృతైర్జలైర్జలై స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు మంచినీళ్లతోటి ఇంకొకసారి స్నాన సమర్పణ చేస్తాం అన్నమాట. స్వామివారి మీద చిలకరించి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. స్నానం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళు ఇవ్వాలన్నమాట. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజా శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మార్థం పుష్పాన్ని సమర్పయామి. వస్త్రయుగ్మం అంటే బట్టల జత. పంచావుత్రయము మనం అట్టి పెట్టుకుంటే స్వామివారికి సమర్పించవచ్చు. లేకపోతే 2 పువ్వులు, ఒకటి ఇవ్వకూడదు, 2 ఇవ్వాలి. రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఎక్కడో యజ్ఞోపవీతం పెట్టాం కదా. పత్తితోటి కొంచెం యజ్ఞోపవీతం చేసుకోండి. లేదా దారాలు కూడా, మనం పువ్వులు కట్టే దారం ఉంటుంది కదా, దాంతో ఒక 3 దారాలు అట్లా చేసి చిన్న ముడి వేసి కూడా మనం పసుపు రాసి సమర్పించవచ్చు. చందనాగర్ కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి.
ఒక పుష్పాన్ని చందనంలో ముంచి స్వామివారికి సమర్పించాలి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ చాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. సుగంధాని సుపుష్పాణి జాజీ కుందముఖాని చ ఏకవింశతి పుష్పాణి సంగృహాణ నమోస్తుతే శివరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. అన్ని రకాల పువ్వులు, పువ్వులు కానీ అక్షతలతోటి కానీ అర్చన చేసుకోవచ్చు. ఏది వెసులుబాటుగా ఉంటే దాంతో. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఓం అఖువాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణేశాయ నమః నాభిం పూజయామి. ఓం గణనాథాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు ఏకవింశతి పత్ర పూజ. మన పత్రాలకి నామధేయాలు చెప్పుకుందాము. ఒకవేళ అన్ని పత్రాలు మీ దగ్గర లెక్కగా ఉంటే పత్రాలు సమర్పించవచ్చు. అథ ఏకవింశతి పత్ర పూజ. ఓం సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం హరసూనవే నమః దతూరపత్రం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం సమర్పయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం సమర్పయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం సమర్పయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం సమర్పయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం సమర్పయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం సమర్పయామి. ఓం సూరాగ్రజాయ నమః గండకీపత్రం సమర్పయామి. ఓం విభవక్త్రాయ నమః శమీపత్రం సమర్పయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. ఓం శ్రీగణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. అథ అష్టోత్తర శతనామ పూజ. అష్టోత్తరం చదువుకుందాము. అర్చన చేయగలిగి పువ్వులుంటే ఒక్కొక్క నామానికి అర్చన చేసుకోవచ్చు. లేదంటే అక్షతలు కానీ ఓ పుష్పం కానీ పట్టుకుని దండం పెట్టుకుని మొత్తం నామాలు అయ్యాక అది సమర్పించుకోవచ్చు. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృత్తినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖవిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వస్యై నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పాశహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తపనసప్రియాయ నమః.
ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మ విద్యాదిధాన భువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జాయసే నమః ఓం యక్షకిన్నర సేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృత పరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యై నమః ఓం దివ్యాంగాయ నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణీ మేఖలాయ నమః ఓం సమస్త దేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం వరజితే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం అక్రాంత చితచిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఇది అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ఈ చేతిలో పట్టుకున్న పువ్వులో అక్షతలో స్వామివారికి సమర్పించేయండి. అథ దూర్వాయుగ్మ పూజ. ఇప్పుడు మన దగ్గర గరిక ఉంటే ఒక్కొక్క నామానికి రెండు గరిక పూసల చొప్పున స్వామివారికి సమర్పించాలి. దూర్వాయుగ్మ పూజ వినాయకుడికి చాలా విశేషమైందని చెప్తారు. సాధ్యమైనంత ఇది ప్రయత్నం చేసుకోండి. దీనికోసం ఆయనకి చాలా ఇష్టమైంది కదా రమ్మగారు. దూర్వాయుగ్మ పూజ మంచిది. అథ దూర్వాయుగ్మ పూజ. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం అకువాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం విఘ్న వినాశకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. పుస్తకాల్లో 11 నామాలు చెప్తారు, 11 జోళ్ళు. ఒకవేళ 21 నామాలు చెప్తే 21 జోళ్ళు మనం ఈ దూర్మలు సమర్పిస్తే, గరిక పోతల్ని సమర్పిస్తే సరిపోతుంది. దశాంగం గుగులోపేతం సుగంధం చ సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీమన్మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి. పూజావసానంలోకి వచ్చాం మనము. ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుందాం. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినాం వియోజితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీళ్ళు వదిలిపెట్టండి. సుగంధాన్ సుకృతాన్ సేవా మోదకాన్ కృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాన్ దేవ చణముద్గై ప్రకల్పితాం భక్ష్యం భోజ్యం చ లేఖ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. మనం ఏమేమి నైవేద్యాలు చేసుకున్నామో అవన్నీ కూడా గణపతి ముందు అంటే ఉంచి, తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి కొబ్బరి చిప్పలు, తర్వాత పసుపు పువ్వులు, అవి ఏమైనా పళ్ళు గిళ్ళు ఉంటే పువ్వులు పసుపు కుంకాలు పక్కకి జరిపేసేయండి. పళ్ళు అవన్నీ పెట్టండి. దీనికి పాత్ర పెట్టేటప్పుడు ఏంటంటే స్థలశుద్ధి చేసి, ఒకసారి స్టూడియో కాబట్టి మేము చేయట్లేదు, మొదట ఏం చేయాలంటే నీళ్ళు జల్లి ఒకసారి తుడిచి అక్కడ బియ్య పిండితోటి చిన్న ముగ్గు లాంటిది వేసి దాని మీద మనం వండిన పదార్థాలని, ప్రసాదాలు, నైవేద్యాలు ఏవేవైతే మనం నివేదన చేయదలుచుకున్నామో వండిన పదార్థాలు దాని మీద పెట్టడం. పళ్ళు అవన్నీ కొబ్బరి చిప్పలు చుట్టూతా చక్కగా సాంగంగా పెట్టి ఇప్పుడు మంత్రం చెప్పుకోవాలి. నీళ్ళు జల్లాలి మొదట. ఓం భూర్భువ స్వః తత్సంతత్వం పరిశించామి అమృతమస్తు అమృతోపస్థాయనమసి. ఒకసారి చెప్పి ఇప్పుడు చేయి చూపించు. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. మధ్యలో ఒకసారి నీళ్ళు చూపించా, ఒకసారి నీళ్ళు చూపించి మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు. అమృతాపిధానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. మళ్ళీ హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం తీసుకో. పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఒక్కలు పెట్టేవా?
తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం తర్వాత కూడా ఒకసారి నీళ్ళు వదిలిపెట్టాలి. ఇప్పుడు ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఏకాంతాయ కళ్యాణిదేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీశైలగిరివాసాయ మలినాథాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. చుట్టూతా ఒకసారి నీళ్ళు తిప్పి వదిలిపెట్టండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. సదానందం చ విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమౌ స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అక్షతలు తీసుకో. నాకు కూడా ఇది ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేయాలండి. ఇంట్లో ఉన్న వాళ్ళు నిలబడి మీ చుట్టూతా 3 ప్రదక్షిణాలు చేసుకుని అక్షతల్ని స్వామివారికి సమర్పించవచ్చు. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహ పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ. త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. వరసిద్ధి వినాయక స్వామినే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా నేల మీద పడుకుని సాష్టాంగ నమస్కారం చేయండి. స్త్రీలు సాష్టాంగ చేయరు కాబట్టి తేలికపాటి నమస్కారం చేసుకోండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఛత్రమాచ్ఛాదయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. అశ్వానారోహ్యామి. ఆందోళికానారోహ్యామి. రథానారోహ్యామి. అశ్వానారోహ్యామి. రథానారోహయామి. గజానారోహయామి. సమస్త రాజోపచార శక్త్యోపచార దివ్యోపచార నానావిధ ఉపచారాన్ సమర్పయామి. యస్య స్మృత్యాచనా మోక్త్యా తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాయ గణనాయక పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీమన్మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్నా వరదో భవతు. అక్షతలు నీళ్లతోటి వదిలిపెట్టు. నేను వేస్తాను నీళ్ళు. దండం పెట్టుకో. ఒక పువ్వు పట్టుకుని. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. ఆవాహనం న జానామి విసర్జనం పూజా విధిం న జానామి క్షమస్వ పరమేశ్వర. స్వామిన్ సర్వాపరాధాన్ క్షమస్వ. శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రసాదం శిరసా గృహామి. ఈ పువ్వు పెట్టడం ఇంకొక పువ్వు తీసుకుని స్వామివారి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి. అవకాశం ఉంటే తలలో పెట్టుకోండి. తల గనక ఒకవేళ ముట్టుకుంటే కొద్దిగా నీళ్లతోటి ఆ చేయి కడుక్కోండి. అథ కథా ప్రారంభ. పుస్తకం ప్రకారం తాపీగా గ్రాంధికంలో ఉన్న పుస్తకం కథ చదువుకోవచ్చు. మనం కథ చెప్దాము. పిల్లలు కూడా సులువుగా వినేస్తారు. తప్పకుండా. అయితే మనకి ఎక్కడెక్కడ అధ్యాయాలు మారుతాయో అవి ఒక చోట చూసుకుని కథ నేను చెప్తా. వినాయక వ్రత కథ ప్రారంభం ఎట్లా అయిందంటే, సూత మహాముని సౌనకాద మునులకి విఘ్నోత్పత్తి, ఈయన విఘ్న గణనాథుడు ఎట్లా పుట్టాడు, ఏ రకంగా ఆయన్ని తలుచుకుంటే జనులకి విఘ్నాలు అవి తొలుగుతాయి, జీవితం ప్రశాంతంగా మానవులకు వెళ్తుంది, దేవతలు కూడా ఈయన్ని ఎట్లా పూజించారు, తర్వాత ఈ విఘ్నేశ్వరుడి పూజ చేయకపోతే ఎట్లా నీలాప నిందల పాలవుతారు, ఆ కథా ప్రారంభం అంతా మొదటి నుంచి చెప్పడం మొదలుపెట్టారట. పూర్వం ఒకసారట పరమేశ్వరుడు గజముఖం కలిగిన ఒక రాక్షసుడు తన కోసం తపస్సు చేసి, ఆయన చాలా తీవ్రమైన తపస్సు చేశాడు. గజాసురుడు అనే రాక్షసుడు ముఖము గజముఖం కలిగి ఉన్నవాడనమాట. అయితే అతను చాలా కాలం తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సాధారణంగా బ్రహ్మదేవుడికి ఎక్కువ కాలం తపస్సు చేయాలి, శివుడికి అంత ఎక్కువ కాలం తపస్సు చేయక్కర్ల, సులభ సాధ్యుడు శివుడు.
ఆయనకి ప్రత్యక్షమైనాక పరమేశ్వరుడు అడిగాడు, నీకేం కావాలి నాయన అంటే, అయ్యా నువ్వే నాకు కావాలి, నా యందు నివసించి ఉండమని గజాసురుడు పరిపరి విధాలుగా పరమేశ్వరుని ప్రార్థించాడు. భక్త సులభుడైన పరమేశ్వరుడు అలాగేనని ఈ గజాసురుడి యొక్క గర్భంలోనే అతని లోపలే ఆత్మలింగ స్వరూపంతో ఉండిపోయాడు. అయితే ఎంతకాలమైనా వరాలు ఇవ్వడానికి వెళ్ళిన పరమేశ్వరుడు తిరిగి రాకపోయేసరికి పార్వతీదేవి తర్వాత కైలాసంలో ఉన్న ప్రమథగణాలందరూ చాలా ఆందోళన చెంది స్వామి ఎక్కడున్నాడని అన్ని చోట్ల ప్రశ్నించి గజాసురుడి గర్భంలో ఉన్నాడని తెలుసుకుని ఆయనని ఏ విధంగా అయినా వెనక్కి తెచ్చుకునే ఉపాయం వాళ్ళకి తెలియక బ్రహ్మ విష్ణువులు ఇద్దరిని వాళ్ళు ఆశ్రయించారు. ఏదో ఒక విధంగా పరమేశ్వరుని వెనక్కి తీసుకురమ్మని. అయితే విష్ణువు ఏంటంటే జగన్నాటక సూత్రధారి. ఆయన ఏం చేశాడంటే ఈ గజాసురుడు అనేవాడు పరమేశ్వరుని గర్భంలో ఈ రోజు పెట్టుకున్నాడు, ఆయన్ని బయటికి తీసుకొస్తే రేపు వాడు మళ్ళీ తపస్సు చేస్తాడు, మళ్ళీ గర్భంలోకి మళ్ళీ వెళ్ళిపోతాడు, ఈయన ఒప్పుకుంటాడు కదా. అందుకని అసలు ఈ గజాసురుడు అనే వాడిని లేకుండా సంహరించాలని లేకుండా చెయ్యాలి. ఇంకా అదే దానికోసం అని ఏం చేశాడట, ఈ బ్రహ్మాది దేవతలందరినీ గంగిరెద్దుల వాళ్ళుగా తయారు చేశాడు. తను కూడా సన్నాయి అవి దాల్చి సన్నాయి వాయిస్తూ, తర్వాత ఏమో ఈ విష్ణువు ఇంద్రుడు మొదలైన వాళ్ళందరికీ ఏమో ఈ డోలు సన్నాయి వాయిద్యాలు అవన్నీ ఇచ్చాడనమాట. ఈ గంగిరెద్దులు ఆడిస్తూ ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో గంగిరెద్దులు ఆడిస్తూ ఈ గజాసురుడి ఊళ్ళో కూడా గంగిరెద్దుల ఆట మొదలుపెట్టాడు. అది జగన్మోహనంగా ఉంది, చాలా బాగుందని గజాసురుడు కూడా తన కోట ఎదురుగుండా వీళ్ళతోటి గంగిరెద్దులు ఆడించాడు. గంగిరెద్దులు ఆడిచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు, చాలా తెలివిగా నందీశ్వరుణ్ణి ప్రధానమైన గంగిరెద్దుగా తీసుకుపోయారు. ఆయనేమో స్వామి కోసం కొంతకాలంగా వేచి ఉన్నాడు. నందీశ్వరుడు శివుని యొక్క ప్రథమ భక్తుడు. అవును, అమ్మవారి తర్వాత ఆయనే ప్రథమ దర్శనాన్ని కూడా పొందేవాడు. ఎంతకాలంగానో స్వామిని చూడక ఒక ఉద్రేకంతో ఉన్నాడనమాట ఆయన. అయితే ఈ గంగిరెద్దులు ఆడిన తర్వాత గజాసురుడు అన్నాడు, ఎంతో అద్భుతంగా ఉంది నాయన, మీకేం కావాలో అడగండి, మీకేం కావాలంటే అది ఇస్తానన్నాడు. అప్పుడు ఈ విష్ణుమూర్తి ఏం చెప్పాడంటే, ఈయన శివుని యొక్క వాహనమగు నంది తన స్వామి కోసమే ఈ ప్రయత్నం అంతా చేశాడు, కాబట్టి నువ్వు శివుణ్ణి ప్రసాదించాలి మాకు అనగానే గజాసురుడు అన్నాడు, నా గర్భంలో ఉన్నాడు పరమేశ్వరుడు, మరణిస్తే తప్పిస్తే గర్భంలో ఉన్నవాడిని నేను ఇంకో రకంగా తీయలేను, కాబట్టి నన్ను సంహరించి శివుణ్ణి తీసుకెళ్ళమన్నాడు. అప్పుడు ఈయన ఏం చేశాడు, విష్ణువు ఈ సన్నాయి వాయిద్యాలు డోలు వాటితోటి అంటే పెద్ద శబ్దం వచ్చేసరికల్లా ఉద్రేకం కలుగుతుంది. ఈ ఎద్దుకి ఉద్రేకం ఎట్లా కలుగుతుంది, బాగా డోలు మోగేసరికల్లా సంతోషం పట్టలేక నాట్యం చేస్తే గంగిరెడ్ల ఆట అదే. అందుకని ఏం చేశారు, బాగా ఉద్రేకంగా వాయిద్యాలు బోరుగా పెద్ద శబ్దాలు వచ్చేలాగా చేసి నందిని ప్రేరేపిస్తే ఈ నందీశ్వరుడు ఏం చేశాడు, గజాసురుడి గర్భాన్ని చీల్చేశాడు కొమ్ములతోటి. ఆ గర్భస్థుడైన పరమేశ్వరుడు బయటపడ్డాడు. ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. అయితే ఈ మరణావస్థలో ఉన్న గజాసురుడిని చూసి ఆయనకు చాలా దుఃఖం కలిగింది. పరమేశ్వరుడికి, అయ్యో ఇతడు నా భక్తుడు, ఈ గర్భంలో ఉండమని కోరకుండా ఇంకేదైనా కోరిక కోరుంటే వాడికి ఆ కోరిక నేను తీర్చేవాడిని, కాబట్టి నీ చివరి కోరిక ఏమిటో చెప్పమని అడిగారు. అయితే అతను ఏమన్నాడట, నా చర్మాన్ని నువ్వు ధరించు, నా శిరస్సుని త్రిలోక పూజ్యం చేయి అని అడిగాడు. దానికి ఒప్పుకున్నాడట. గజ ముఖమును త్రిలోక పూజ్యము చేయుట, ఈ పాయింట్కి ఒప్పుకున్నారు. ఒప్పుకుని ఆ గజాసురుణ్ణి వదిలిపెట్టి పరమేశ్వరుడు ఇంటి దారి పెట్టాడు. ఎప్పుడైతే ఈ ప్రమథగణాలు తెలుసుకునే స్వామి తిరిగి వచ్చేస్తున్నాడని పార్వతీదేవికి కబురు చేశారు. ఆమె చాలా రోజుల నుంచి భర్త కోసం వేచి ఉండి తలంటు పోసుకోలేదట. అలాగే ఉన్నాను, ఈవేళ స్వామి తిరిగి వస్తున్నాడు కాబట్టి వాళ్ళు వచ్చే లోపల నేను చక్కగా స్నానం అది చేద్దామని ఈవిడ ఏం చేసింది, అంతఃపురం లోపలికి వెళ్ళి స్నానానికి ఏర్పాటు చేసుకుంది. బోళ్ళంతా సున్నిపిండి అది కలిపెట్టారు. ఈ సున్నిపిండితోటి ఒంటికి రాసుకుంటుంటే అది నలుగు పిండి ముద్దలు ముద్దలుగా బంతుల్లాగా కనపడుతోంది. ఆమె ఆ బంతుల్ని చూసి సరదా పడి ఏం చేసిందట, ఆ బంతులు 5-6 కలిపి ఒక బాలక రూపంలో చేసింది, బొమ్మలాగా చేసిన తర్వాత ఆమె ఆ ప్రతిమను చూసి సంతోషం పట్టలేక ఈ ప్రతిమకి ప్రాణం పోసి ఒక బాలక రూపాన్ని ఇచ్చి వాకిట్లో నుంచోబెట్టింది. ఎవరు రాకుండా చూసుకోని ఆయన కాపలా కింద వాకిట్లో నిలబడి ఉన్నటువంటి ఈ బాలకుడు కాపలా కాస్తున్నాడు. ఇంతలో ఏమైంది, ఈవిడ లోపల స్నానం చేస్తుంది, లోపల అమ్మవారి వ్యవహారాల్లో ఆమె ఉంది. పరమేశ్వరుడు ప్రమథగణాలన్నిటితోటి లోపలికి వచ్చి అంతఃపురంలోకి ఒక్కడే వచ్చాడు. ఆయన ఒక్కడే వచ్చేసరికి వాకిట్లో నిలబడి ఉన్న బాలుడు ఆయన్ని లోపలికి వెళ్ళనివ్వలే. పరమేశ్వరుడు కొంచెం ఉగ్రత చెంది, చాలా కాలం అయిపోయింది అమ్మవారిని చూసి, పార్వతీదేవిని చూసి చాలా రోజులైంది, ఆయన ఎప్పటి నుంచో గజాసుర గర్భంలో ఉన్నాడు కదా, ఈ వాకిట్లో ఉన్న బాలుడిని త్రిశూలంతో అతని మెడని ఛేదించేసి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. లోపల పార్వతీదేవి అలంకారం అది చేసుకుంటుంది. భార్యాభర్తలు ఇద్దరు చాలా కాలం తర్వాత కలుసుకోవడంతో కుశల ప్రశ్నలు, రకరకాల ప్రశ్నలు, కబుర్లలో చాలా సేపటికి ఈ వాకిట్లో ఉన్న బాలుడి ప్రస్తావన వచ్చింది.
ఈ పిల్లవాడి శిరస్సు దునివి లోపలికి వచ్చానని పరమేశ్వరుడు చెప్పగానే పార్వతీదేవి చాలా దుఃఖించిందట. లేక లేక ఒక ప్రతిమను చేసి ఆ ప్రతిమకు ప్రాణం పోసి సంతానంగా భావించాను, నువ్వు అతడిని ఈ రకంగా చేసావు, నా బాలుణ్ణి నాకు తెచ్చి ఇవ్వమని. అప్పుడు ఈయన బయటికి వెళ్ళి చూసేసరికల్లా కళేబరం ఉంది, మొండెం ఉంది, తల శిరస్సు లేదు. ఈ శివుని యొక్క త్రిశూలం తగిలేసరికల్లా తల కాస్త పోయింది. దాంతో ఆయన ఏం చేశాడట, ఉత్తర దిగ్భాగం వైపు ఏ ప్రాణి అయితే తల పెట్టుకుని ఉంటుందో అతనిని తీసుకురమ్మన్నారు. కానీ ఆయనకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, గజాసురుడికి అతని తలని త్రిలోక పూజ్యం చేస్తానని అన్నాను కాబట్టి ఒక గజం యొక్క శిరస్సుని తీసుకురండి అని చెప్తే ఒక గజామ యొక్క శిరస్సును తీసుకొచ్చారు. ఏనుగు తలని తీసుకొచ్చి ఈ బాలుడికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేశారు. మళ్ళీ ఆ బాలుడు పునర్జన్మని పొందాడు. ఈ ఏనుగు ముఖము పెట్టడం వల్ల ఆయన్ని గజాననుడు అన్నారు. గజము యొక్క ఆననము, ముఖము కలిగిన వాడు. ఈ పిల్లవాడిని ప్రేమాతిశయంతో పెంచుకున్నారు. తర్వాత వీళ్ళకి కుమారోత్పత్తి కూడా, స్కంద జననం కూడా జరిగింది. ఈ ఇద్దరు కుమారులతోటి చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే ఈ దేవతలు అందరూ ఏం అడిగారంటే, అయ్యా మాకు ఇద్దరు కావాలి. ఒకళ్ళేమో సేనానాయకుడుగా స్కందుడు జన్మించాడు. అయితే ఈ గణాధిపత్యం, ఈ మొత్తం ఈ సమూహానంతటికి ఒక అధిపతి కావాలి. అతడు విఘ్నాలకి కూడా అధిపతిగా ఉండాలి. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు ఒక శంక అవుతుందా అవదా, జరగదేమోనన్న భయం ఉంటుంది. ఈ పని చేస్తే ఇది జరగదేమోనన్న భయం ఉండదు అనే ఒక భావం, ఒక ధైర్యం కావాలంటే ఆ విఘ్నానికి ఒకడు అధిపతిగా ఉండాలి, అధిదైవతంగా ఒకళ్ళు ఉండాలి. దానికి ఈ గణాధిపత్యాన్ని ఎవరో ఒకళ్ళకి ఇవ్వమని, మాకు ఒక గణాధిపతిని ఇవ్వమని దేవతలందరూ వచ్చి పరమేశ్వరుని ప్రార్థించారు. అయితే ఇప్పుడు పరమేశ్వరుని యొక్క కుమారులైన వాళ్ళిద్దరూ కనపడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళని గణనాయకుడిని చెయ్యొచ్చు. అప్పుడు ఎట్లా, ఇద్దరు కుమారుల్లో ఎవరు పెద్దవాడు చిన్నవాడు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ప్రజ్ఞ ఉంది. గణపతికి ఎప్పుడైతే మనం ప్రాణప్రతిష్ఠ చేశారో తర్వాత ఆయనకి ఉపనయనం చేశారు, సకల విద్యలు అభ్యసించాడు ఆయన. తర్వాత ఏమో శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు, ఎంతో కాలం తపస్సు చేశాడు, స్వంతంగా చాలా బలాన్ని సంపాదించుకున్నాడు. స్కందుడేమో పుట్టుకతోటే ఆయన రకరకాల చోట్ల నుంచి చ్యుతిని పొంది అంటే బలవత్తరమైన జీవితాన్ని పొంది ఉన్నవాడు. ఆయన సేనాధ్యక్షుడుగా ఉన్నాడు, మహాబలవంతుడు, యోగ శక్తి కలిగిన వాడు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు శక్తిమంతుడు అనేది తేల్చాలని భావించారు. అప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు, ఏదైనా ఒక పరీక్ష పెట్టండి, పరీక్షలో గెలిచిన వాళ్ళకి గణాధిపత్యం ఇచ్చేయచ్చు. ఈ పరీక్ష పెట్టాలంటే ఇద్దరికి సమానమైన బలాలు ఉండాలి కదా, ఇద్దరు ఒకలా ఉంటే వాళ్ళకి పరీక్ష. వీళ్ళిద్దరూ చెరొక రకంగానూ ఉన్నారు. వినాయకుడు తిరగడానికి అనింద్యుడు అనే ఒక ఎలుకని ఏర్పాటు చేశారు. ఆయన వాహనమే మూషిక వాహనం. అవును, మూషికాసురుని సంహరించాడు కాబట్టి వచ్చాడని ఒక కథనం చెప్పుకుంటారు. వీరే ఒక అనింద్యుడని ఒక ఎలుకని ఆయనకి ఇచ్చారు. ఈ ఎలుక మీద తిరిగేవాడు స్థూలకాయుడైన వాడు ఒకడైతే, రెండో వాడు నెమలి మీద తిరిగేవాడు, తర్వాత సేనాధ్యక్షుడుగా ఉండి యుద్ధ విద్యలు క్షుణ్ణంగా అభ్యసించిన వాడు రెండో ఆయన. ఆయనకి యుద్ధం చేయగలిగే శక్తి ఉంది. వీళ్ళిద్దరికీ ఒకే ఇది ఎట్లా అని ఆలోచించిన పరమేశ్వరుడు ఏమన్నాడంటే, ఈ మొత్తం ప్రపంచమంతా 3,33 కోట్ల దివ్య తీర్థాలు ఉన్నాయి. ఎవరైతే ముందుగా ఈ తీర్థాలన్నిట్లలో స్నానం చేసి ఇక్కడికి కైలాసానికి చేరుకుంటారో వాళ్ళకి ఈ గణాధిపత్యం ఇస్తానన్నాడు. స్కందుడు సరేనని నెమలి వాహనం ఎక్కి తుర్రుమని వెళ్ళిపోయాడు. గజాననుడు నుంచున్నాడు. ఆయనకి ఏం చేయాలో తెలియలే. తండ్రికి నమస్కరించాడు. మేమిద్దరం ఒక శక్తి కలిగిన వాళ్ళం కాదు, అతను బలాఢ్యుడు, చులకనైన శరీరం కలిగిన వాడు, వాహనం కూడా గొప్పది, ఎగరగలదు, పరిగెత్తగలదు. నాకు వాహనము లేదు, శక్తి లేదు, నన్ను ఏం చేయమంటావో అని అడిగితే అప్పుడట విష్ణుమూర్తి కూడా ఉన్నాడు సన్నిధిలో. ఈయన ఏం చెప్పాడంటే, భగవంతుడు పరమేశ్వరుడు ప్రపంచంలో ఉన్న నీరు మొత్తానికి నారాయణుడే అధీనం, ఆయన అధీనంలోనే ఉంటాయి. నారములన్నిటికీ శక్తి కలిగిన వాడు, అంటే అన్ని ఎవరి అధీనంలో ఉంటాయంటే నారాయణుడిని అధీనంలో ఉంటాయి నాయన. కాబట్టి నారాయణ మంత్రాన్ని జపిస్తూ, ప్రపంచం అంటే తల్లి తండ్రే, నీళ్ళన్నీ అధీనంలో ఉండేవాడు నారాయణుడు. నారాయణ మంత్రం చదివితే నీటిని ముట్టుకున్నట్టే, నీళ్లలో స్నానం చేసినట్టే. మరి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న నదులన్నీ అన్నారు కదా, తల్లిదండ్రుల్ని మించిన ప్రపంచమే లేదు. కాబట్టి ఈ తల్లిదండ్రులైన మా ఇద్దరి చుట్టూ తాను ప్రదక్షిణం గనక చేస్తే, నారాయణ మంత్రంతో అమ్మా నాన్నల ప్రదక్షిణం చేస్తే నువ్వు అన్ని నీళ్లలో నువ్వు స్నానం చేసినట్టు, సర్వతీర్థ స్నానము అవుతుంది, ప్రపంచమంతా తిరిగినట్టు కూడా అవుతుంది అని చెప్పారు. చెప్పగానే ఈయన నారాయణ మంత్రాన్ని సాంగంగా ఉపదేశం పొంది నారాయణ మంత్రంతో అమ్మా నాన్నల చుట్టూ తానే ప్రదక్షిణం చేయటం మొదలుపెట్టాడు. ఈయన ప్రదక్షిణం చేస్తుంటే స్కందుడు ఏ
తీర్థాల్లోకి వెళ్ళాడో అక్కడి నుంచి తన అన్నయ్య స్నానం చేస్తూ వెనక్కి వస్తున్నట్టుగా కనపడుతున్నాడట ఆయనకి. ఆశ్చర్యపోయాడు స్కందుడు, ఎట్లా అన్నయ్య నాకంటే ముందెళ్ళిపోయాడు, ఆయన వాహనం పరిగెత్తలేదు, మందేమో ఎగురుతుంది పరిగెత్తుతుంది, ఇంత శక్తి కలిగింది. అయినా కూడా ప్రతి తీర్థంలోనూ తనకంటే ముందే అన్న స్నానం చేసి సోదరుడు తిరిగి వస్తున్నట్టుగా కనపడింది. ఆయన తిరిగి వచ్చే లోపల ఆయన 3 ప్రదక్షిణాలు చేసేసి నిలబడినాడు. స్కందుడు తిరిగి వచ్చి సన్నిధిలో నిలబడి, అమ్మా నాన్నల సన్నిధిలో నిలబడిన ఈ గణాధిపతిని మన వినాయకుడిని చూసి ఆయన ఆశ్చర్యపోయి, తండ్రి అన్నగారి మహిమ తెలియక, ఆయన గొప్పతనం తెలియక నేను తొందరపడి గణాధిపత్యాన్ని నాకు కూడా కావాలన్నాను, కానీ నాకు వద్దు, ఈ గణాధిపత్యాన్ని అన్నయ్యకే ఇచ్చేసేయమని ఆయన నమస్కారం చేసి తన ఓటమిని ఒప్పుకుని, అన్నల ఎదుట ఓటమిని ఒప్పుకోవాలి పెద్దవాళ్ల ముందు, ఆ మాట చూపిస్తారు మనకి కథలో. అప్పుడు గణాధిపతిగా ఈయన్నే వినాయకుడినే నియమించారు. అప్పుడు ఏమైందట, సర్వలోక వాసులు ఈయన్ని పూజించారు విశేషంగా గణపతిని. అప్పటిదాకా వినాయకుడు గజాననుడుగా ఉన్నవాడు వినాయకుడు అయ్యాడు, తర్వాత విఘ్నాధిపతి అయ్యాడు, ఈ గణాధిపతి కూడా అయ్యాడు. అందరి దగ్గరికి వెళ్ళాడు, అందరి ఇళ్లలోనూ పూజలు చేశారు, ఆయనకి బోల్డని రకాల సమర్పించారు. ఈయనకి మొదటి నుంచి ఆహార ప్రియుడుగా కనపడతాడు. గజముఖం అవటం వల్ల గజమే ఆహార ప్రియత్వము, అంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకునే పద్ధతి కలిగింది కాబట్టి బొజ్జగన్నపై అంట ఆహారం తీవ్రంగా ఎక్కువ తీసుకునేవాడు. ఇన్ని రకాల పదార్థాలు అన్ని చోట్ల దేవతలు అందరి ఇళ్లకి వెళ్ళాడు, ఎవరేం పెడితే అవి ఆరగించాడు. కడుపు నిండా తిన్నాడు. తిన్నాక చీకటి పడ్డాక ఇంటికి వచ్చాడట. ఈ కైలాసానికి తిరిగి వస్తున్నాడు. ఈ వస్తుంటే ఏం చేశాడు, కొన్ని లడ్డూలు పట్టుకున్నాడు, కొన్ని ఎలుకకి ఇచ్చాడు, కొన్ని ఆల్రెడీ భుజించాడు. బాగా నిండుగా ఉండేసరికి ఆయాస పడుతున్నాడు. ఆయన ఏం చేశాడు, వచ్చి ఇవాళ నాకు గణాధిపత్యం లభించింది, వీరందరి సేవలు నేను పొందానని వాళ్ళ అమ్మకి నాన్నకి ఇద్దరికి నమస్కరిద్దాం అనుకున్నాడు. వంగితే ఈయనకి చేతులు అందితే కాళ్ళు లేచిపోతున్నాయి, కాళ్ళు నేల మీద ఉంటే చేతులు అందట్లా. ఈ నమస్కారం చేయటానికి అవస్థ పడుతున్నటువంటి గణపతిని చూసేసరికల్లా పరమేశ్వరుడి తల భాగంలో చంద్రవంక స్వరూపంలో చంద్రుడు ఉంటాడు. ఆయన పకపకగా నవ్వాడు. పుస్తకాల్లో వికటముగా నవ్వేను అని రాస్తారు. ఎక్కిరించాడనమాట. పరిహాసంగా నవ్వేసరికల్లా ఆ నవ్వుకి ఈ గణాధిపతి యొక్క బొజ్జ పగిలి ఆయన కాస్త మృతుడైపోయాడు, పడిపోయాడు కింద. ఆ పొజ్జల నుంచి రకరకాల కొడువులు, ఉండ్రాళ్ళు, పొద్దునుంచి తిన్నటువంటి మోదకాలు, లడ్డూలు అన్ని నేలంతా దొరికినాయి. ఈ పార్వతీదేవి కష్టపడిపోయింది, చాలా కష్టంతో వచ్చింది ఆవిడకి. ఓరి దుర్మార్గుడా, నిన్ను చూడడం వల్లే కదా నా పిల్లవాడు ఇట్లా అయిపోయాడు, రాచ దృష్టి తగిలితే రాళ్ళు కూడా ముక్కలవుతాయి, నీ దృష్టి తగిలి నాకు కుమారుడు ఇట్లా భూపతనం చెందాడు, నిన్నెవరు చూస్తే వాళ్ళకి నీలాప నిందలు కలుగ్గాక అని చంద్రుణ్ణి శపించి ఆవిడ దుఃఖంతో కుమారుడి దగ్గర కూర్చుంది. ఇంతలో దేవతలందరూ వచ్చారు, విష్ణుమూర్తి కూడా వచ్చి అతనిని మళ్ళీ జీవితుణ్ణి చేశారట. జీవితుణ్ణి చేశారు, అయిపోయింది కథ. ఇంతలో ఏమైంది, ఎప్పుడైతే ఈ చంద్రుణ్ణి ఇప్పుడు పార్వతీదేవి శపించిందో ఆ సమయంలో ఏమైంది, భూలోకంలో ఋషిపత్నులు సప్తర్షులందరూ ఏదో యజ్ఞం చేసుకుంటున్నారు. యజ్ఞకుండ ఉంది, కుండల్లో అగ్నిదేవుడు మంచి జ్వాలతోటి వెలుగుతున్నాడు. ఋషిపత్నులు ఋషులు కలిసి ఇలా ప్రదక్షిణ చేస్తున్నారు. చేస్తుండేసరికల్లా అగ్నిదేవుడు ఈ ఋషిపత్నుల సౌందర్యం చూసి చాలా సౌందర్యవతులుగా ఉన్నారని భావించాడు. అయితే అగ్ని భార్య అయినటువంటి స్వాహాదేవి ఏం చేసిందట, అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నులందరి స్వరూపాలు ధరించి భర్తకి ప్రీతి చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రంలోకి లోపలికి చూసిన సప్తర్షులు తమ భార్యల్ని లోపల చూసి ఈ అగ్నితో ఉన్నవాళ్ళు తమ భార్యలేనని భ్రమపడి భార్యల్ని విడనాడారు. అయితే ఈ సంగతి తెలిసింది. అప్పుడు ఏమనుకున్నారు, అది కాదు జరిగిన మాట. నారదుడు వచ్చి ఆయన చెప్పాడనమాట, ఈ చంద్రుణ్ణి చూశారు, ఇది సాయంకాలం అయ్యింది, ఈ పార్వతీదేమో చంద్రుణ్ణి శపించింది, ఆ సమయంలోనే ఈ చంద్రబింబాన్ని వీళ్ళందరూ చూశారు. ఋషిపత్నులు చూడడం వల్లే ఇలాంటి నీలాప నిందలు కలిగినాయి అని చెప్పి సాక్ష్యం చెప్పాడు బ్రహ్మదేవుడు. నారదుడు వచ్చి ఈ అగ్నిదేవుడితో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ స్త్రీలంతా కేవలము స్వాహాదేవి ఆ స్వరూపాలు ఎత్తింది తప్పిస్తే ఋషిపత్నులు ఎవరు అగ్నిని చేరిన వాళ్ళు కాదని వాళ్ళు మాట చెప్పి ఇది లెక్క పెట్టారు. సరే సర్దుకున్నారు. కానీ ఎవరైనా సరే చంద్రుడిని చూడంగానే నీలాప నిందలు వస్తాయి. అప్పుడు అందరూ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళారమ్మా, ఇది ఎట్లా కుదురుతుంది, చంద్రుడు సాయంకాలం అయితే వస్తాడు, నెలలో కనీసం 25 రోజులు ఆకాశంలో ఉంటాడు కదా, చంద్రుడి వల్లే ప్రపంచం నడుస్తుంది, అతని వల్లే పంటలు పండుతాయి, చూడొద్దంటే మానవులంతా ఏమైపోతారు, ఋషులు ఋషిపత్నులు కాబట్టి ఈ కథ ఇట్లా సుఖాంతమైంది, మానవుల వల్ల ఎట్లా అవుతుంది అనేసరికి ఆవిడ సర్దుకుని ఒక శాపావసానం ఏం చెప్పిందని, అవసానం కాదు ఇది, ఒక చిన్న అమెండ్మెంట్ లాంటిది. ఏ రోజునైతే చంద్రుడు చూడడం వల్ల గణపతికి
ఆయనకి బాధ కలిగిందో, ఏ రోజు శపించబడ్డాడో చంద్రుడు, ఆ ఒక్క రోజు తప్ప మిగతా రోజు మిగిలిన ఏ రోజులు అయినా పర్వాలేదు. తర్వాత ఆ రోజున గణపతిని పూజించకుండా గనక మీరు చంద్రుడిని చూస్తే ఇబ్బంది, నీలాప నిందలు కలుగుతాయని ఆవిడ ఆ ఒక రోజు చూడొద్దు అని చెప్పింది. చెప్పాక ఈ కథ నడిచిపోయింది. తర్వాత ఈయన గణాధిపతి అయ్యాడు. ఎప్పుడైనా సరే ఏం చేయబోతున్నా మొట్టమొదటి గణపతిని పూజించిన వాళ్ళకి అన్ని విఘ్నాలు పోయి వాళ్ళ పనులు అవటం, దేవతలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. రకరకాల యజ్ఞాలు హోమాలు జరిగేవి. దీని తర్వాత ఏమైంది, ఆ కాలం గడిచిన తర్వాత ఒకసారి నారద మహాముని ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మని చూడబోయి చాలాసేపు ముచ్చట్లాడుకున్నారు. కబుర్లు చెప్పుకున్న తర్వాత ఏం చెప్పాడంటే, సాయంకాలం అవుతోంది, ఈ రోజున పార్వతీదేవి చంద్రుడిని చూడకూడదని శపించింది. ఇవాళ చతుర్థి, వినాయక చవితి కాబట్టి ఈ రోజున చూడకూడదండి, అందుకని నేను పెందరాళే వెళ్ళిపోతానని చీకటి పడకుండానే నారద మహాముని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, ఊరంతా చాటించారట. ఏమని, ఈ రోజున గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి కాబట్టి లోకంలో మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ, ద్వారకా నగరంలో ఉన్న వాళ్ళందరూ చీకటి పడగానే ఇళ్లలోకి వెళ్ళిపోండి, చంద్రుణ్ణి చూడొద్దు, నీలాప నిందలు కలుగుతాయి అని చెప్పారు. ఈ చెప్పిన తర్వాత సరే అందరూ ఎవరి దారిని వాళ్ళు సర్దుకున్నారు, చాటింపు వేయించారు. చీకటి పడిన తర్వాత కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, చంద్రుడిని చూడకుండానే గోష్టంలోకి వెళ్ళాడు. ఆయన క్షీరప్రియుడు, పాలు తాగాలి. సాయంకాలం ఏమిటి ఫ్రెష్ గా అప్పుడే తీసిన గుమ్మపాలు తాగుతాడు కృష్ణ పరమాత్మ. ఆయనే వెళ్ళి పాలు పితకడానికి ఆవు దగ్గరికి వెళ్ళాడు. పాలు పితికితే ఆ చెంబులో ఏ పాత్రలోకి అయితే పాలు తీస్తాడో అందులో చంద్రుని యొక్క ప్రతిబింబం కనపడింది. అది చూశాడు. చూసనుకుని, ఆహా, నాకు ఎట్టి నీలాప నిందలు కలుగుతాయో కదా, రేపొద్దున ఏదో ఇబ్బంది వస్తుంది మనకి అని అనుకుంటూనే ఆయన అప్పటికి వెళ్ళిపోయాడు. ఆ కాలంలో ఏం జరిగిందంటే, ఈ ద్వారకా నగరంలో సత్రాజిత్ అని ఒక ఆయన ఉండేవాడు. ఈ సత్రాజిత్ ఏంటంటే మహాసూర్య భక్తుడు. ఆయన సూర్యోపాసన చాలా సంవత్సరాలు చేసి సూర్యుడి నుంచి ఒక అద్భుతమైన మణిని వరంగా పొందాడు. శమంతకమణి దాని పేరు. రోజుకి 100 బారుల బంగారం ఇస్తుందట. అది వాళ్ళ ఇంటి నిండా బంగారమే. అయితే ఏమైంది, ఎప్పుడైతే ఈయనకి ఈ మణి లభించి ఆయన చాలా సంపన్నుడయ్యాడో, శ్రీకృష్ణుల వారు ఈయనని అడిగారు సత్రాజిత్తును, ఇంత అద్భుతమైన మణి రాజు దగ్గర ఉండాలి, మన రాజుకి ఈ మణి ఇవ్వమని అడిగారు. అడిగితే ఈయనేమన్నాడు సత్రాజిత్తు, ఎవరైనా ఎంత సన్నిహితుడికైనా ఇంత బంగారం ఇచ్చే మణిని ఇస్తారా, నేను ఎన్నో సంవత్సరాలు సూర్యోపాసన చేసి సాధించాను కాబట్టి నేను ఇవ్వను అన్నాడు. కృష్ణుడు కూడా ఊరుకున్నాడు. దీని తర్వాత ఏం జరిగింది, ఒకనాడు ఆయన సత్రాజిత్తుకు ఒక తమ్ముడు ఉన్నాడు, ప్రసేనుడని. అతను ఏం చేశాడట, దీనికి వెళ్తూ వేటాడడానికి వెళ్తూ ఆ మణి మీద సరదాతోటి మణి అడిగి మెళ్ళో వేసుకున్నాడు. తమ్ముడికైనా ఆయన ఇవ్వకుండా ఉండాల్సింది, తన సొంత తమ్ముడు కాబట్టి మణిని ధరించటమే కదా అది గొప్ప, ఆ మణిని ధరించడం ఇచ్చాడు. ప్రసేనుడు ఆ మణిని ధరించి మెళ్ళో ఆయన అడవిలోకి వేటాడడానికి వెళ్ళిపోయాడు. కానీ అతను తిరిగి రాల. శమంతకమణి ప్రసేనుడితోటి పోయింది. ఊరంతా గగ్గోలు ఎత్తిపోయింది. అయితే ఈయన సత్రాజిత్ ఏమనుకున్నాడంటే, శ్రీకృష్ణుడు ఈ మణిని అడిగాడు, నేను ఇవ్వలేదు కాబట్టి మా తమ్ముడిని చంపి కృష్ణుడే ఈ మణిని అపహరించి ఉండవచ్చు అని ఒక వాక్యం ఆయన అన్నాడో, చుట్టుపక్కల వాళ్ళు అంటే అయ్యుండొచ్చు అని కూడా అనుండొచ్చు. పుకార్లు ఇలాగే పుడతాయి. ఈ పుకారు బయటకు వచ్చేసింది. కృష్ణ పరమాత్మకు అంత అవసరం ఏముంది, ఆయన లక్ష్మీభర్తి కదా. కానీ ఈ మాట వచ్చింది. ఎప్పుడైతే ఇది దొంగతనము ఒకటి, రెండోది హత్య, అడిగింది ఇవ్వలేదు కాబట్టి నయానో భయానో అయినా సరే తీసుకుంటానన్న మొండితనం, అదే కదా జరిగింది. దాంతో ఈ మాట రాగానే ఊరంతా చుట్టుముట్టి అంతఃపురంలో కూడా వచ్చింది, శ్రీకృష్ణుడు అంతఃపురంలోకి. ఈయనే ఈ మణిని ఏదో మాయ చేశాడు అని. కృష్ణుడు ఏమనుకున్నాడంటే, ఆహా, ఆ రోజున వినాయక చతుర్థి నాడు ఈ ఆవు పాలల్లో చంద్రవంక చూసిన ఫలితం కదా ఇది, నీలాప నింద వచ్చింది, ఈ నీలాప నిందని పోగొట్టుకోవాలి ఎలాగైనా అని చెప్పి కొంత పరివారాన్ని తీసుకుని ప్రసేనుడిని వెతకడానికి వెళ్ళాడు. ప్రసేనుడిని వెతుకుతుంటే అడవిలో ముందుకు వెళ్ళగా 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 ఒక చోట ఆయనకి ప్రసేనుడి కళేబరం కనపడింది. కానీ ఆయన మెడలో మణి లేదు. ఈ ప్రసేనుడి కళేబరానికి చుట్టుపక్కల అక్కడక్కడ సింహం తాలూకు అడుగు చొప్ప జాడలు కనపడుతున్నాయి. ఒకవేళ ఆ మణి ఎర్రగా ఉంటుంది. ఏ సింహమైనా ఈ ప్రసేనుడిని చంపి అతను వేటాడిపోతే చంపేసి ఉంటుంది. ఆ మెడలో ఉన్న మణిని మాంసఖండంగా భావించి తీసుకుపోయిందేమో అనిపించింది. అయితే తర్వాత ఏమైంది, ఇంకా ముందుకు వెళ్ళి వెతగ్గా సింహం యొక్క కళేబరం కనపడింది, కానీ మణి లేదు. సింహం కళేబరానికి చుట్టుపక్కల ఎలుగుబంటి అడుగు జాడలు కనపడుతుంది. సరే, ఆ ఎలుగుబంటి అడుగు జాడల్ని పట్టుకుని ముందుకు వెళ్ళారు. వెళ్తే అది ఒక గుహలోకి వెళ్ళినాయట అడుగు జాడలు. ఈ పరివారాన్ని అంతటినీ బయట నుంచోబెట్టారు. నుంచోబెట్టి కృష్ణుడు అన్నాడు, నేనే లోపలికి వెళ్ళి చూస్తానని కృష్ణ పరమాత్మే లోపలికి వెళ్ళారు.
ఈ గుహలోకి వెళ్ళేసరికి లోపలికి వెళ్తే ఒక ఉయ్యాలలో ఒక పిల్ల, ఒక పాప, మరి చంటి పిల్ల కాదు, కొంచెం పెద్దదే ఉయ్యాల్లో ఉంది. ఆ ఉయ్యాల పైన ఈ మణి కట్టబడి కనపడింది ఆయనకి. ఒక 6-7 సంవత్సరాల బాలిక, తర్వాత ఏమో ఒక మణి. ఈయన దగ్గరికి వెళ్ళి ఆ మణిని ముట్టుకునేసరికి లోపల నుంచి ఎవరో ఇంకొక దాది, ఈ పిల్లని పెంచే మనిషి ఆ పని వచ్చి వింత మనిషి వచ్చాడని కేకలు పెట్టిందట. ఈయన వేరే రకంగా ఉంటాడు, భల్లూకాలు ఒకలా ఉంటాయి, మానవుడు కదా, ఈయన మానవ స్వరూపంలో ఉన్నాడు కృష్ణ పరమాత్మ. కేకలు పెట్టేసరికి లోపల నుంచి ఒక పెద్ద భల్లూకం బయటకు వచ్చింది. ఈయన ఎవరు? ఈ ముందు యుగంలోని త్రేతాయుగం నాటి జాంబవంతుడు. ఆయన వచ్చి అరుస్తూ కేకలు పెడుతూ ఈ కృష్ణుడి మీద పడ్డాడు. కృష్ణుడు జాంబవంతుడు ఇద్దరు కలిసి ఎన్నో రోజుల పాటు యుద్ధం జరిగింది. 21 రోజుల పాటు యుద్ధం చేశారట. 21 రోజులు కృష్ణుడు బయటికి రాల. గుహ బయట ఆయన పరివారం అంతా నిలబడే ఉన్నారు. వస్తాడు స్వామి ఎప్పుడో ఒకప్పటికని. పరివారం అంతా విడిసి ఉన్నారు. రోజుల తరబడి యుద్ధం జరిగిన తర్వాత 21వ రోజుకి జాంబవంతుడి ఓపికంతా అయిపోయింది. నీరసపడిపోయాడు. ఆ నీరసపడిపోయి ఇక నా ప్రాణం పోతోంది అనుకున్నప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయింది. ఈ కనపడుతున్న తనతో యుద్ధం చేస్తున్న వ్యక్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, శ్రీరాముడు. ఈ కనపడుతున్న స్వరూపం ఈయన స్వరూపం కాదు, ఈయన లోపల ఇంకో స్వరూపం ఉందని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆయనకి తెలిసిందో ఈ కృష్ణ స్వరూపంలో కనపడుతున్న వ్యక్తి ఆయనకి శ్రీరాముడిలాగా కోదండం పట్టుకుని దర్శనమిచ్చాడు. వెంటనే ఈయన పాదాలు పట్టుకున్నాడు. అయ్యా నన్ను క్షమించు తండ్రి. రామరావణ యుద్ధం జరుగుతున్న రోజుల్లో యుద్ధం అయిన తర్వాత అందరికీ తలా ఒక వరము ఇచ్చాడు రాముల వారు. అప్పుడు జాంబవంతుడు ఏం కోరుకున్నాడట? నీతో ద్వంద్వ యుద్ధం కావాలి తండ్రి అని అడిగాడట. అంటే జాంబవంతుడు మహాబలవంతుడు అని చెప్పబడతాడు. ఆనాటికే ఆయన వృద్ధుడు. ఈ కుర్రాళ్ళంతా ఆయన్ని తాత అని పిలిచేవారు, అంగదుడు వాళ్ళు. పెద్దవాడు. అంత పెద్దవాడు అయ్యుండి ఈ భగవంతుని స్వరూపమైనటువంటి రాముల వారితోటి ద్వంద్వ యుద్ధం కోరుకున్నాడు. నేను అజ్ఞానంతో, అంటే తెలివి తక్కువతనంతో ద్వంద్వ యుద్ధాన్ని కోరుకున్నాను. యుగాంతరంలో నీ కోరిక తీరుతుందని సెలవిచ్చావు తండ్రి. ఆ రోజు ఆ కోరికని ఇవాళ తీర్చావు. నీతో ద్వంద్వ యుద్ధం చేసే అవకాశాన్ని నాకు ఈ రకంగా ఇచ్చావు. నా శక్తి అయిపోయింది తండ్రి, నేను ఓడిపోయాను, నువ్వే ఎప్పటికీ గెలుపొందేవాడివి అని దండం పెడితే కృష్ణుడు ఆయన కౌగిలించుకున్నాడట. ఆ ఒళ్ళంతా నిమిరితే తగిలిన గాయాలు, దెబ్బలు అన్నీ మాయమైపోయి అన్నీ స్వస్థత చెందాడు జాంబవంతుడు. ఆయన పరమ సంతోషంతో ఏం చేశాడు? తన కూతురైన జాంబవతిని, ఈ శమంతకమణిని కూడా కృష్ణుడికి ఇచ్చి సమర్పించాడు. ఆయన ఈ అమ్మాయితోటి మణితోటి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన పరివారం అంతా ఉంది కదా, వాళ్ళందరూ చాలా సంతోషించి స్వామిని ఊరేగింపుగా ద్వారకా నగరానికి తీసుకుపోయారు. ఈయన ఏం చేశాడంటే సత్రాజిత్తుని పిలిచి, మీ మణికి జరిగింది ఇది, నీ తమ్ముడు మణి వేసుకుని వెళ్ళాడు, అతన్ని ఒక సింహం సంహరించింది, ఆ సింహాన్నేమో జాంబవంతుడు సంహరించాడు, జాంబవంతుడిని ఒప్పించి అతని దగ్గర నుంచి మణిని తెచ్చాను, నీ మణిని నువ్వు తీసుకోమని సత్రాజిత్తుకి అప్పచెప్పాడు. సత్రాజిత్తు చాలా సిగ్గుపడ్డాడు. పొరపాటు చేశాను, ఇంత మాట అనకూడదు, ఒకవేళ పుకారు పుట్టినా నేను దాన్ని అణిచి ఉంచవలసిందని తన తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా తన కుమార్తె అయినటువంటి సత్యభామను ఈ మణిని కూడా మళ్ళీ కృష్ణ పరమాత్మకే అప్పచెప్పారు. వివాహాలు అవి అయిన తర్వాత నారదుడు అందరూ వచ్చారు. ఈయనతో చాలా కబుర్లు చెప్పుకున్నాక ఆయన అడిగారనమాట, నువ్వు సమర్థుడివి కాబట్టి నీ మీద ఒక నీలాపనింద వస్తే నువ్వు బాపుకోగలిగావు, నీకు శక్తి ఉంది, అడవికి వెళ్ళావు, ఇన్ని చూసావు, యుద్ధం చేసావు, పిల్లను మణిని తెచ్చుకున్నావు, మామూలు వాళ్ళ వల్ల ఎలా అవుతుంది? మేమేం చెయ్యాలి? ఇప్పుడు పార్వతీదేవి శాపం ఇచ్చింది, ఎప్పుడు చూసినా చంద్రుని చూస్తే నీలాపనిందలు. అవును, అది సడలించి ఆమె ఒక్కరోజుకి పరిమితం చేసింది. ఆ ఒక్కరోజైనా చంద్రుని చూడకుండా ఉండగలమా? దీనికి ఇంకొక అవసానం చెప్పమంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, భాద్రపద శుద్ధ చవితి నాడు ఏ రోజైతే గణపతికి గణాధిపత్యం వచ్చిందో, ఏ రోజైతే చంద్రుడు శపించబడ్డాడో ఆ రోజున యథావిధిగా గణపతిని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని ఎవరైతే వింటారో చెప్తారో వాళ్ళకి నీలాపనిందలు కలగవు. కాబట్టి ఎప్పుడు గణపతి పూజ చేసినా గణపతి ఉత్పత్తి, ఆయన గణాధిపత్యం ఎలా వచ్చిందో దాంతోపాటు ఈ శమంతకోపాఖ్యానాన్ని కూడా తప్పకుండా వినాలని శ్రీకృష్ణ పరమాత్మ ఆనతితోటి అప్పటి నుంచి భారతదేశంలో ఈ శమంతకోపాఖ్యానం కథను కూడా చెప్పుకుంటున్నాం. ఏతత్ సర్వం గణాధిప నమస్తుతే. అయ్యా నీకే సమర్పించుకుంటాను తండ్రి. అక్షతలు కొన్ని స్వామివారి మీద వేసి కొన్ని అక్షింతల్ని మీ మీద వేసుకోండి. ఒకవేళ పిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు కథలు వినలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరి శిరస్సుల మీద వేయండి. పూజ అయిపోయింది కదా, మనం ముందు పూజ చేసేసుకున్నాం, తర్వాత కథ కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఒక్కసారి హారతి ఇచ్చేసి ఓకే.
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం రక్షాంచ ధారయామి చేసి అంటే ఓకే. బోలో గణేష్ మహారాజ్ కి పునః పూజ అని చెప్తాము. మళ్ళీ ఒక్కసారి స్వామివారిని పూజ చేసి ఇప్పుడు మనం స్వామిని కదిపేస్తాం అనమాట. మామూలుగా అయితే ఇవాళ బుధవారమే కాబట్టి ఆ యజ్ఞేన శ్లోకం చెప్పుకొని స్వామివారిని కదిపేసేయచ్చు. మీరు 3 రోజులు ఉంచుకోదలుచుకుంటే 3 రోజులు పూజ చేసుకోవటం చేయటం. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమయ దాసోయమితి మమ్మత్వ క్షమస్వరం పరమేశ్వర ఆవాహనం న జానామి విసర్జనం పూజా విధిం న జానామి క్షమస్వ పరమేశ్వర సర్వామిన్ సర్వాపరాధాన్ క్షమస్వ. పట్టుకోమా. ఓం యజ్ఞేన యజ్ఞమైజంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యథాస్థానం ప్రవేశయామి క్షేమాయ పునరాగమనాయ చ. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే విధంగా యథాతథంగా నిన్ను సేవించుకుంటామని గణపతిని పక్కకి కదిపేసేయండి. సాయంకాలము మర్నాడు మీ వీలు వెంబడి వీరిని నిమజ్జనం చేసేయండి. పత్రిని ఎక్కడైనా తొక్కని చోట వేస్తే సరిపోతుంది. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఏతత్ సర్వం ఫలం పరమేశ్వరార్పణమస్తు. యథా పుస్తకం అంటే పుస్తకంలో ఎలా ఉంటుందో ఆ విధంగానే ఫాలో అవుతూ పూజ చేసుకున్నామండి. మేము ఈ అవకాశాన్ని బట్టి పూజ మొత్తాన్ని ఫాలో అవ్వండి, లేదా ఒట్టి కథ వినైనా సరే అక్షతలు వేసుకోండి. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.